అయినా ఇంకనూ మా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవడానికి మీ మీ కృపను, మీ ఆత్మశక్తిని మా అందరికీ అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటలతో బిడ్డలు మహిమపరిచారు, ప్రార్థనలతో మహిమపరిచారు, వాక్య పఠనాన్ని కూడా జరిగించుకున్నట్టుగా తండ్రి, ఇప్పుడు మంచి నిజమైన ఖచ్చితమైన మీ వాక్యంలోనికి ప్రవేశిస్తుండగా ఈ మాటలను, ఈ ప్రసంగాన్ని చూస్తున్న మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నాయన, వారు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఉన్నా మీ కాపుదల వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులరా, మరి చాలా సంగతులు బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి అందరిలాగా కాకుండా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని మరి మనం ఆశపడుతున్నాం. మీ ఆశ గొప్పది. మనమే కాదు, చాలామంది చెల్లెమ్మలు, తమ్ముళ్ళు కూడా మరి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా చూస్తూ దేవుని కొరకు మరి ఉన్నతంగా తమ జీవితాలను మార్చుకుంటున్నారు, ఆత్మీయ స్థితిలో బలపడుతున్నారు. సేవకునిగా, సంఘ నాయకులుగా మరి ఈ కాలంలో క్రీస్తులోనికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఉన్నవాళ్ళు లేనివాళ్ళని తేడా లేకుండా, స్త్రీ పురుషుడని తేడా లేకుండా అందరినీ దేవుని వాక్యంతో పరిపూర్ణంగా తీర్చిదిద్ది రాబోతున్నటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ముందు నిలబెట్టడమే మరి సేవకుని యొక్క బాధ్యత. సంఘమంతా ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా అండగా ఉండాలి. దేవుని క్రియలకు కలిసిమెలిసి రావాలి. దేవుని పని అనగానే ఏ ఒక్కలో చేసేది కాదది. దేవుని ప్రియులారా, అనేకులు సహకారంతోనే ముందుకు దాన్ని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఏదైనా మంచి మాట చెప్తుంటే వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, సరిచేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెప్పినా విమర్శిస్తారు, చెడు చెప్పినా విమర్శిస్తారు. మంచి చెప్పినా సమర్థిస్తారు, చెడుని చెప్పినా సమర్థిస్తారు. లోకమంతా కూడా ఫస్ట్ నుంచి కూడా రెండు గ్రూపులుగా విభజించబడి వినేవాళ్ళని వినడం లేదు, మారేవాళ్ళని మారనివ్వడం లేదు. లేనిపోని విషయాలు చెబుతూ సమాజాన్ని ప్రక్కత్రోవకు తీసుకువెళ్ళిపోయేవారు మరి రోజు రోజుకి పెరిగిపోతున్నట్లుగా ఈరోజు సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం ప్రియులారా. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానం, ఆ బోధ పద్ధతి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మరి యేసుప్రభు గారి యొక్క ఆయన కష్టం, ఆయన ప్రకటించిన సువార్త, ఆయన మాటలు, ఇవన్నీ కూడా చక్కగా మరి పువ్వులను ఎలాగైతే మాల కింద మనం కడతా ఉంటామో, ఒక్కొక్క పువ్వుని తీసుకుని ఎలాగైతే దాన్ని దండ కింద కడతామో, అలాగ వాక్యాలన్నీ కూడా పరిపూర్ణంగా మంచిగా చక్కగా తీసుకుని అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే ఆ భావం ఏంటో, దాని అర్థం ఏంటో ప్రజలకు తెలిసి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 52 నుంచి 54 వచ్చిన వరకు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 54 వచ్చిన వరకు చదువుదాం. బాగా ఆలోచిద్దాం. యూదులు తన శరీరమును ఎలాగున తిననీయగలడని యేసుప్రభు గారు ఆ పై వాక్యంలో నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడు అనే మాట చెప్పాడు. వింటున్నారమ్మా? ఈ మాట చదవడానికి సులభంగా ఉంటుంది, సంఘాలలో ఈజీగా ఉంటుంది, అంతే కదా. మరి ఈరోజు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న సంఘాల్లో మనం చూస్తుంటే ఏమన్నా కష్టపడి తీసుకుంటున్నారా? భయపడుతూ తీసుకుంటున్నారా? ఆ రొట్టెని విరిచే ముందు వణుకుతున్నారా?
ఏమీ లేదు. చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఎందుకు ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెగా తీసుకుంటున్నారు, ప్రభు యొక్క రక్తాన్ని ద్రాక్షరసంగా ఎందుకు తీసుకుంటున్నారంటే మనకి ఏమర్థమైందంటే రొట్టె కదా అని ఈజీగా దాంట్లో పాలు పొందుతున్నారు. చాలా సులభం అనుకుంటున్నారు. ఇది మన దగ్గరికి రాగానే టక్కుమని తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాం. అమ్మయ్య, ఈ వారం రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు కనుక నేను ప్రభు బల్లలో పాలు పొందుకున్నాను అనేటువంటి ధైర్యంగా ఉన్నారు. కొంతమంది ఆ వారం రొట్టె ద్రాక్షరసం ఇవ్వకపోతే వాళ్ళలో మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, దేవుని పట్ల భక్తి ఉండదు. కానీ అదొక ఆచారం. కొన్ని సంఘాల్లో రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకోవడమే ఆచారం. ఆ వారం అది ఇవ్వకపోతే చచ్చిపోతాడు. ఆ వారం అది ఇవ్వకపోతే తల్లడిల్లిపోతారు. పోనీ అది తీసుకుని ఏం చేస్తారు? రొట్టె తీసుకుని ఏం చేస్తారు? ద్రాక్షరసం తీసుకుని ఏం చేస్తారు? ఏమి చెయ్యరు. తీసుకోవడమే ఆచారం కింద నేర్పించారు. అర్థమైందండి? అందుకనే ప్రభు శరీరం మన దగ్గరికి వచ్చినప్పుడు భయపడడం లేదు, ప్రభు రక్తం మన దగ్గరికి వచ్చినప్పుడు భయపడడం లేదు. ఎవరో పట్టించకపోతే మనకెందుకులేండి. మనం సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలు, సేవకులు అందరం కూడా పరలోకానికి సిద్ధపడినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా మనం ఎలాగ ఆచరిస్తున్నాం దాన్ని అనేది మనకు ప్రాముఖ్యమైన సంగతి. ఇదే మాట 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఆయన పరిచర్యలో చెప్పినప్పుడు, నా రక్తం త్రాగి నా శరీరం తినువాడే నిత్య జీవం కలవాడు అని చెప్పేసరికి ఆయనతో పాటు వెంబడిస్తూ ఆయనలో తప్పులు వెతుకుతున్నటువంటి కొంతమంది యూదులు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఏమంటున్నారమ్మా? యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. ఈయన తన శరీరమును, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అంటున్నాడు. మనల్ని ఏమనుకుంటున్నాడు అసలు ఈయన? మనుషులు తినేవాళ్ళని ఏమంటారమ్మా? మనుషులు తినేవాళ్ళని ఏమంటారు? నరరూప రాక్షసులు. అంటే నరుల రూపంలో ఉన్న రాక్షసులలో, నరుల రూపంలో ఉన్న రాక్షసులు. అంటే ఇప్పుడు భూమి మీద రాక్షసుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు. రాక్షసుల కంటే ఎవరో దేవుడు ఎవరో రాక్షసులు చంపాడని చెప్తూ ఉంటారు కదా, ఎవరో ఎవరినో చంపారని చెప్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కనపడుతున్నారు మనకు భూమి మీద. మనుషుల కంటే రాక్షసులే మంచివేమనిపిస్తూ ఉంటుంది ఒకసారి. మనుషుల కంటే కూడా రాక్షసులే మంచివేమో అనిపిస్తూ ఉంటుంది. వింటున్నారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రక్తము త్రాగి నా శరీరం తినివాడు నిత్య జీవం గలవాడని చెప్పేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, యూదులు ఏమన్నారు? ఏంటి ఎలాగంటాడు ఈయన? తన శరీరాన్ని ఎలాగ తినేస్తాడంటే తినేద్దామనేనా? ఏమండి, ఏదో అన్నాడు అనుకోండి ఆయన. ఏంటి శరీరం తినమంటున్నాడని ఆలోచించాలా? శరీరాన్ని ఎలా తిననిస్తాడు అంటే అర్థమేంటి? వదిలేస్తే తినేద్దామనే. చూడండి, ఎలా తిననిస్తాడు, తన రక్తాన్ని ఎలా త్రాగనిస్తాడు అంటూ మొదలుపెట్టారు. వింటున్నారా? ఓ త్యాగం, ఒక బలి, సర్వ మానవుల రక్షణ కొరకు భూమి మీద బ్రతుకుతున్న కులమతాలకు అతీతంగా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం పరలోకమందున్న తండ్రి వల్ల మనందరికీ వచ్చింది. యేసుని మనిషి అనుకుని, యేసుని ప్రవక్త అనుకుని, యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ కొడుకు అనుకుని, ఏమండి, ఆనాటి యూదులు, ఈనాటి మనుషులు, ఈనాటి ప్రపంచంలో కొందరు క్రీస్తు త్యాగాన్ని కాళ్ళదనుకుంటున్నారు. బలము, ఐశ్వర్యము, అధికారం అన్నీ చూసుకుని, అండ చూసుకుని రెచ్చిపోతూ క్రీస్తుని కాదనుకుంటున్నారు, క్రీస్తు వద్దనుకుంటున్నారు. అందుకనే క్రీస్తు వారి యొక్క మనస్తత్వం, క్రీస్తు వారి యొక్క క్యారెక్టరు, ఆయన మాటలు సాధారణంగా అర్థం కాదు. మనుషుడిగా చూస్తే అర్థం కాదు, సామాన్యుడిగా చూస్తే అర్థం కాడు ఆయన.
ఎందుకంటే ఆయన చాలా గొప్పగా చెప్పాడు దేవుని మాటల్ని. తన గురించి ఆయన చాలా మర్మంగా చెప్పాడు. ఆలోచిస్తేనే కానీ అర్థం కాదండి. మన సొంతంగా రాసేసుకున్న పుస్తకాల్లో చదివేసి కంటతా పెట్టేసేసి నాకు దేవుడు గ్రంథం వచ్చేసింది, దేవుడు గ్రంథం. చాలామంది తమ గ్రంథాలను అప్పగించేసి కూడా ఉంటారు. చాలా చాలా రకాలుగా రాశారు, చాలా రకాలుగా రాశారు. మరి మధ్య మనం వింటున్నాం కదా, మన ప్రధానమంత్రి గారు రామాలయం కట్టిన తర్వాత రాముడు అసలు లేడని ఒకళ్ళు, ఉన్నాడని ఒకళ్ళు, ఎన్నో లక్షల క్రితం జరిగిన ఈ చరిత్ర ఇప్పుడు నీకు ఎలా జ్ఞాపకం ఉందని ఒకళ్ళు. ఏమండి, రామాయణం రాసిన వాళ్ళు అందరూ ఒకటే రాయలేదంట. మళ్ళీని వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఇలా చూస్తే చాలామంది చాలా రకరకాలు రాశారు. పైగా అన్ని రకాలుగా రాసిన గ్రంథాలు దగ్గర పెట్టుకుని మనల్ని విమర్శించాలని వీళ్ళు ఏమంటారంటే బైబిల్ 40 సార్లు మార్చి రాసేసారండి. ఎవడు చూశాడు? 40 సార్లు మార్చి రాసేసారంట. ఆ మారుస్తున్నప్పుడు దగ్గర ఉన్నావా ఏంటి నువ్వు? ఆలోచించాలి ప్రియులారా. అంటే ఒప్పుకోలేక పరలోక రాజ్యంను కాళ్ళతో తన్నుకుండే మనసు అంటే అలాంటిది. ఎందుకంటే ప్రియులారా, ఈయన తన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు? ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసిట్ల నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగాలి అంటే అర్థం ఏంటండి? ఆయన్ని చంపుకు తినమని కాదు. నా శరీరాన్ని తిని అంటే చంపుకు తినమని కాదండి, నన్ను అనుభవించండి అని కదండి. నన్ను అనుభవించండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ వినాలి. మంచి ఎగ్జాంపుల్. మీకు ఎవరి మీద కోపం వస్తే ఏం చేస్తారమ్మా మీరు? కోపం వస్తే ఏం చేస్తారు చెప్పండి? మీకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి కొట్టేస్తారు. కొట్టేస్తారు. చేతులు ఏదనంటే విసిరేస్తారు. ఇవన్నీ ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించే. కానీ కొంతమందికి చాలా కోపం ఉంటుంది కానీ కొట్టలేరండి. మరి అప్పుడు ఏం చేస్తారు? అదిగో ఏం చేస్తారు? పళ్ళు కొరికేస్తారు అంటారు. అంటే కోపం వచ్చినప్పుడు పళ్ళు ఎందుకు కొరుకుతారు చెప్పండి? కొంతమందిని కొడతారు, కొంతమందిని తిడతారు, కొంతమందిని రాయలతో విసురుతారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కోపం ఉంటుంది. కోపం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొట్టరు, తిట్టరు. మరి ఏం చేస్తారు? పళ్ళు పొట్ట కొరికేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆ ఎదటోడిని తినేస్తామని అర్థం. నీకు ఎవడి మీద అయితే కోపం ఉందో వాడిని చూసి పళ్ళు కొరుకుతున్నారంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? పళ్ళు ఎందుకు కొరుకుతున్నాయి? పళ్ళు ఎప్పుడు కొరుకుతారు? కొంతమంది నిద్రలో కొరుకుతారు, అది జబ్బది. కొంతమంది నిద్రపోతున్నప్పుడు బఠానీళ్ళకి పళ్ళు కొరుకుతూ ఉంటారు, పట్టపట్లు ఆడుతూ ఉంటాయి కదా. అలా కొరకడం కాదు. సాధారణంగా పన్ను ఎప్పుడు కలుస్తుంది? మధ్యలోకి ఏదైనా వచ్చినప్పుడు. సాధారణంగా పళ్ళుకు పని ఎప్పుడు? దంతాలకు పని ఎప్పుడమ్మా? మధ్యలోకి ఏదైనా వెళ్ళినప్పుడు కదా. అలాగా ఎదటివాడిని చూసి ఏదైనా తినేటప్పుడు కొరికే పళ్ళు శత్రువుని చూసి కొరుకుతూనే ఉంటే అర్థం ఏంటి? వాడిని మనం ఏం చేస్తున్నాం? తినేస్తున్నాం అని అర్థం. అంటే కోపంతో ఎదుటివాడిని అనుభవించేస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరం తినండి అంటే నన్ను అనుభవించండి, అంతేగాని నన్ను చంపు తినేసి నన్ను చంపేసి పోగులేసుకోండి, వాటాలు వేసుకోండి అని కాదు, భాగాలుగా విభజించుకోండి అని కాదు. నన్ను అనుభవించి నా రక్తం త్రాగితే, నేను మీలో జీర్ణమైపోతే, నా భావాలు మీలోకి వచ్చేస్తే, నా రాక పరమార్థం మీకు అర్థమైతే, నేను మీ వాడిని అయిపోతే మీకు నిత్యజీవం వస్తుందని చెప్తున్నాడు. అంతేగాని నన్ను తినమని కాదురా అంటున్నాడు.
అయ్యో శరీరాన్ని తినమంటున్నాడు, ఈయన ఎలా తినగండం అంటున్నారు. వింటున్నారా? అర్థమయ్యాడా? అర్థం కాలేదా? ఏమా అర్థం కాలేదు. చూడండి, ఈరోజు కూడా చాలామంది అదే చూస్తున్నాం మనం. ఏమండి, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రతి క్రైస్తవ బిడ్డలు చూడవలసింది ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారిలో క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనం అందరూ ఏం చూడాలి? ఫస్ట్ ఆయనలో నిత్య జీవం చూడాలి, ఆయనలో పరలోకం చూడాలి. అంతే కదమ్మా? ఆయనలో రక్షణ చూడాలి. ఎన్ని చూడాలో చూడండి. ఆయనలో పరలోకం చూడాలి, ఆయనలో నిత్య జీవం చూడాలి, ఆయనలో రక్షణ చూడాలి, ఆయనలో మంచిని చూడాలి, ఆయనలో పరిశుద్ధత చూడాలి. ఇన్ని చూడవలసిన క్రైస్తవ బిడ్డలు యేసుక్రీస్తు ప్రభులో ఏం చూస్తారు? ఒకే ఒకటి చూస్తారండి. మనమే కాదు, అందరూ. యేసుక్రీస్తు ప్రభువారిలో ఇన్ని చూడవలసిన క్రైస్తవ బిడ్డలు ఆయనలో ఏం చూస్తారు? స్వస్థతనివ్వడానికి చూస్తారు, ఆశలు తీర్చుకోవడానికి చూస్తారు, కోరికలు తీర్చుకోవడానికి చూస్తారు కదా. యేసు ప్రభు గారిని కనుక నమ్ముకుంటే ఏమొస్తుంది? తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుందని చూస్తారు. ఈరోజు మన పాఠం అదే. క్రైస్తవుడా, క్రీస్తులో రొట్టెను చూస్తున్నావా, రొట్టెలో క్రీస్తును చూస్తున్నావా? నాకు ఎప్పుడో వచ్చింది ఆలోచన, చెప్పాలనుకున్నాను. దేవుని బిడ్డలారా ఉన్నారా? మనం అంటే క్రైస్తవ బిడ్డలంట క్రీస్తులో రొట్టెను చూస్తున్నారా, రొట్టెలో క్రీస్తును చూస్తున్నారా? నిజం చెప్పండి. చాలామంది ఎందుకు నమ్ముకుంటారు దేవుణ్ణి? విదేశాలకు వెళ్ళడానికి, వీసా రావడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయని మీకు ఎవరు చెప్పారు? ఒకసారి ఆలోచించండి. ఎవరు చెప్పారు మనకి? అవి ఏమైనా అపోస్తులు చెప్పారా? అపోస్తులు ఇవి ఏమైనా ప్రకటించారా? ఇలాగని ఆలోచించండి ప్రియులారా. వస్తాయి. ఇల్లు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆయనని పరిపూర్ణంగా అసలైన సంగతి మీరు క్యాచ్ చేసినప్పుడు. ఆయనలో యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? స్వస్థతలు చేయడానికి వచ్చాడా? రొట్టెలు పంచిపెట్టడానికి వచ్చాడా? అసలైన కారణం ఏంటమ్మా? పాపులను రక్షించడానికి వచ్చాడు. అది మెయిన్. ఇది ప్రధానంగా తీసుకున్న వాళ్ళు ఎవరు మరి? పాపులు రక్షించడానికి వచ్చాడు కనుక నేను పాపిని, నేను రక్షణ పొందేసుకుంటాను అనుకున్నావు అనుకోండి, నువ్వు బాగుపడిపోతే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందుకుంటే ఆయన అందుకే వచ్చాడు, అందుకే ఉపయోగించుకున్నావు. వెళ్ళండి, గుడ్డు, మంచిది. మరి రక్షణ పొందుకుంటే చాలా అంటే మిగతావన్నీ వస్తాయి నీకు. ముందు రక్షణను కొనుక్కుంటే, సంపాదించుకుంటే మిగిలినవన్నీ ఏది మిగిలివేటి? ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఉద్యోగమైన, గృహమైన, పిల్లలైనా వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? ప్రభు వచ్చిన రాక పరమార్థాన్ని, రక్షణను ఉపయోగించుకుంటే ఇవన్నీ వస్తాయి. చాలాసార్లు చెప్పాను మీకు, నేను మరలా చెప్తాను. ఏదైనా కొత్తగా ఒక వస్తువు వచ్చిందనుకోమ్మా, కొత్తగా చిన్నప్పటి నుంచి మనకు పేస్టులు వాడుకునేవాళ్ళం కదా పళ్ళు తోముకోవడానికి. చిన్నప్పుడు పేస్టులు కొనే డబ్బులు ఎక్కడి మనకి? పుల్లలే. పళ్ళు తోముకునే పుల్ల, పందు పుల్ల అంటాం కదా, మనం మొహం కడుక్కునే పుల్లలు ఉంటాయి. పుల్ల మొక్క ఇరుచుకొని కడిగేసేవాళ్ళం. దానికి పేస్ట్ లేదు, దానికి స్పెషల్గా టంగ్ క్లీనర్ లేదు. అదే బ్రష్, అదే టంగ్ క్లీనర్. కడుక్కున్న సేపు కడుక్కోవడం, మధ్యకి చీరేయడం, గీసి అవతల పారేయడం. అలా చాలా సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. మా చిన్నతనంలో కోల్గేట్ అని ఒక పేస్ట్ వచ్చింది. అదొక్కటే ఉండేది కోల్గేట్. ఎలాగో తెలుసండి, దానికి అల్యూమినియం ట్యూబ్ ఉండేది అన్నమాట పైన. ఇప్పుడు ప్లాస్టిక్, అల్యూమినియం ట్యూబులు ఉండేది దానికి. పేస్ట్ అయిపోయి అన్నీ పారేస్తే మేము వెతుక్కుని మిఠాయి కొనుక్కునేవాళ్ళు దాంతో. ఎందుకంటే అల్యూమినియానికి మిఠాయి వస్తుంది, కొనుక్కునేవాళ్ళం. అలాగన్నమాట. అది ఉంది కదా, చాలామందికి అలవాటు అయిపోయింది. తర్వాత పెప్సోడెంట్ వచ్చింది.
ఏమా ఇంకేమొచ్చాయి? క్లోజప్ వచ్చింది. చెప్పండి. డాబర్ రెడ్ వచ్చింది, మిస్వాక్ వచ్చింది కదా, సెన్సోడిన్ వచ్చింది. ఎన్ని వచ్చాయి చూడండి. అసలు ప్రపంచమంతా ఒక పేస్ట్కి అలవాటు పడిపోయారు కదా. అందరూ కూడా కోల్గేట్ అనే పేస్ట్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా పెప్సోడెంట్ వచ్చింది మార్కెట్లోకి. ఎవడు కొంటాడు? కొంటారా మీరు? మీరు వాడేదానికంటే మంచిదే వచ్చింది. మీరు వాడుకునే పేస్ట్ కంటే, సబ్బు కంటే మంచిదే వచ్చింది. కొత్తదని ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు? నేను మీ ఇంటికి వచ్చి, అమ్మ నేను స్కీమ్ పెట్టాను 500 కట్టాలమ్మంటే మీరు కడతారు. ఎందుకంటే నేను తెలుసు కనుక. మీరు అన్నయ్యని నాకు కడతారు. ముక్కు మొహం తెల్లడు వచ్చి స్కీమ్ పెట్టాను 500 కట్టండి ఏమంటారు? ఒరేంటి తీసుకెళ్ళి గుంజ కట్టండి అంటారు. 500 కట్టడం కాదు, ఈయన తీసుకెళ్ళి చెట్టు కట్టండి అంటారు. ఎందుకంటే కొత్తగా వస్తే ఎవరిని నమ్ముతారు మీరు? కొత్తగా వచ్చిన వాడిని నమ్మం, కొత్తగా వచ్చిన వస్తువుని కూడా సాధారణంగా మనం నమ్మం. మరి ఎప్పుడు ఎలా నమ్ముతాం? ఆ కొత్తగా వచ్చిన ఐటెంకి ఆఫర్ పెడతాడండి. ఆఫర్ పెడతాడు. పెప్సోడెంట్ కొంటే ఒక బ్రష్ ఫ్రీ. పెప్సోడెంట్ కొంటే బ్రష్ ఫ్రీ. అలాగే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కొన్నాం అనుకోండి, దానికి కంఫర్టో ఇంకోటో ఏదో ఒక 4 ప్యాకెట్లు ఫ్రీ అంటాడు. అంటే చూడండి ఏమా, ఇప్పుడు మీరు పెప్సోడెంట్ అనే పేస్ట్ కొన్నారు కదా, దానికి బ్రష్ ఇచ్చాడు కదా. ఈ పేస్ట్ అనేది రక్షణ అనుకోండి. ఈ పేస్ట్ అనేది ఏంటిది? రక్షణ. మరి ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం, పిల్లలు, ఉద్యోగాలు, ఇవన్నీ ఏంటి? ఆఫర్లు అండి. ఇవన్నీ ఆఫర్లు. రక్షణకి దేవుడిచ్చిన ఆఫర్స్ అవి. మనం ఏమడుగుతున్నాం అంటే రక్షణ అడగటం లేదు. ఏమడుగుతున్నాం? ఆఫర్ కావాలి నాకని అడుగుతున్నాం. ఆఫర్ కావాలని అడుగుతున్నాం. హార్లిక్స్కి ఏదో ఇచ్చేవారు, ఒక గిన్నె ఇచ్చేవారు. సాధారణంగా చాలామంది ఆ గిన్నెలు కనపడిన ఎవరు ఉత్త హార్లిక్స్ అమ్మేస్తారు. మానవత్వం ఉన్న షావుకర్ గారు ఎవరైనా అయితే పాపం అది కూడా ఇస్తాడు, పట్టుకెళ్ళండి అంటాడు. వింటున్నారా? అలాగన్నమాట. షావుకర్ గారు హార్లిక్స్కి గిన్నెది ఇస్తారంట. గిన్నె ఇస్తారంటే ఏమంటాడు? దీనికి ఇది ఆఫర్ అండి, అలాగే ఇవ్వకూడదు అంటాడు. అలాగా ప్రపంచమంతా యేసు ప్రభుని ఆఫర్లు అడుగుతున్నారు తప్ప రక్షణ ఎవరు అడుగుతున్నారు? మెయిన్ ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. వింటున్నారా? అందుకే చూశాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. యేసు ప్రభు గారిలో ఆయన సువార్త పరిచర్య ప్రకటన కాలంలో యేసుని చూసి నేర్చుకోవలసిన ఎన్నో సద్విషయాలని పట్టించుకోకుండా, ఆయన బోధలను వినకుండా, ఆయన కూడా ఆయనలో ఏం చూడాలని వచ్చారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. యేసుక్రీస్తు ప్రభులో అప్పుడేం చూశారు, ఇప్పుడేం చూస్తున్నారు? అసలు క్రైస్తవ బిడ్డలు అన్న వాళ్ళు యేసు ప్రభులో ఏం చూడాలి? మనం ఏం చూడాలని ప్రభు ఇచ్చాడు ఈ లోకానికి? ఏది మెయిన్, ఏది ఫస్ట్, ఏది సెకండరీ, ఏది ప్రాథమికమైనది, ఏది ద్వితీయమైనది, ఏది చెప్పాడు అది వదిలేశారు ఏంటండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు. కొంతమంది ఏమో సూచనలు చూడడానికి వచ్చారు. ఆయన ఎవరు పుట్టారంట, మంచి మాటలు చెప్తున్నాడు, అబ్బాబో ఆయన చేసే ఇలాంటి కాదు, రొట్టెల్ని విరిచి 5,000 మందికి పంచిపెడుతున్నాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాడంట, నీటిని ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడంట, ఇంకేం చేస్తాడో, ఇంకేమిస్తాడో అని కూడా పడుతున్నారంట. కొంతమంది ఏమో సూచనలు చూడడానికి వచ్చారు, కొంతమంది ఏమో సూచనలు కాదంట, అవన్నీ మాకెందుకు, అవన్నీ మేము చాలామంది బుడబొక్క వాళ్ళందరూ చేయడం మేము చూసాం కనుక అవి కాదు, ప్రభువారు చెప్పిన సూచనలు కాదు, అవి కాదు. మరేంటి? రొట్టెను భుజించి
పొందుట వలనే అదిగో సూచక్రియలు కూడా గొప్పవే కదమ్మా. యేసుప్రభు గారు చేసిన సూచక్రియలు గొప్పవా కదా? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత గొప్పవి అవి. అవి కూడా మంచివే, అవి కూడా చాలా గొప్పవే. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసేసరికి యేసుప్రభు గారు వచ్చిన వాళ్ళలో, వెంబడిస్తున్న వాళ్ళలో ఒక విషయం కనపడింది. యేసుప్రభు వారికి ఒక విషయం కనిపించింది. ఏంటది? మీరు రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే కానీ నన్ను వెతుకుచున్నారు కానీ మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుప్రభుల వాళ్ళు ఏం చూస్తున్నారమ్మా చెప్పండి? ఏం చూస్తున్నారు? రొట్టెలు చూస్తున్నారు, ఆహారం చూస్తున్నారు. యేసుప్రభులో ఏం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఆలోచించాలి. ఇప్పటికీ అదే చూస్తున్నారు. ఇప్పటికీ యేసుప్రభు గారు నమ్ముకుంటే ఏం లాభం వస్తుందని చూస్తున్నారు. లాభం వస్తుంది. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనం విడిచిపెట్టడు. కాకపోతే మనం అడిగేవన్నీ ఆఫర్స్. అవి అసలైంది ఒకటి ఉంది. మనం తెలుసుకోవలసింది, మనం అడగవలసింది దేవుణ్ణి, అసలైంది ఉంది. దేవుని బిడ్డలారా, చూసారా? ప్రజలందరూ ప్రభువులో రక్షణ వెతకాలి, ఆయనలో రక్షణ చూడాలి, ఆయనలో స్వర్గాన్ని చూడాలి, ఆయనలో దైవత్వాన్ని చూడాలి, ఆయనలో ప్రేమ, ఆయనలో అనురాగం, ఆయనలో కృప, ఆయనలో త్యాగం చూడవలసినటువంటి మానవ జాతి ఆయనలో రొట్టెను చూస్తుంది తినటానికి, ఆయనలో స్వస్థత చూస్తున్నారు వాడుకోవడానికి, ఆయనలో ఇంకొకటి చూస్తున్నారు బాగుపడడానికి. అసలైంది చూడలేదు ఈ ప్రపంచం. ఆయన్ని అసలైంది చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ఇప్పటికి కూడా చూడలేదు ప్రియులారా. ఇప్పటికి కూడా చూసేటువంటి విధానంలో లోకం బ్రతకడం లేదు. మనం చూస్తున్నాం, చూసారా? ఇప్పటికీ చూడటం లేదు. మీరు రొట్టెని తిని భుజించడం వలనే కానీ నా దగ్గరికి మీరు అందుకే వస్తున్నారన్నాడు. చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏం చూడాలో అది మనం చూడడం లేదు. మనమంటే సమాజం చూడడం లేదు. లోకం అందరికీ ఆయన నుంచి ఎలా బాగుపడాలనే సంగతి తప్ప ఆయన నుంచి పరలోకం ఎలా చేరుకోవాలనే ఆసక్తి ప్రజలలో కనపడడం లేదు. సంఘాల్లో చెప్పట్లేదు, సంఘ బిడ్డలు అక్కడికి వెళ్ళడం లేదు, చెప్పే చోటనేమో ప్రజలు ఉండడం లేదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు నమ్ముకుంటారో తెలీదు. ఏదో రకంగా హైందవ కుటుంబాల్లో నుంచి దేవుళ్ళలోకి మారుతుంటే కదా చాలామంది త్యాగంతో లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి రావడం అంటే మాట్లాడమ్మా. ఈరోజు ఈ 2 గంటల సేపు మనం ఇంటికాడ ఉంటే ఎన్ని సీరియల్ చూస్తాం, ఎన్ని సీరియల్ మిస్ అయిపోతాం మనం, ఎన్ని జోకులు మిస్ అయిపోతాం కదా. అయినా సరే త్యాగంతో దేవుడి దగ్గరికి వచ్చారు. ఏదో రకంగా మారారా బాబు, ఏదో రకంగా ఆ విగ్రహాలని వీటిని విడిచిపెట్టి ప్రభులోకి వచ్చారా బాబు అని అనుకుంటుంటే ఆ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాం అసలు? ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఆగిపోయారు. పరిపూర్ణమైన జీవితం ఏది? కంచె కట్టేశాం, కట్టు కట్టేశాం, ఎందులోనూ ఎదగకుండా చేసేసాం. చూసారా ప్రియులారా? మొదటి శతాబ్దంలో క్రీస్తులో రక్షణ చూడవలసిన ప్రజలు, ప్రేమ చూడవలసిన ప్రజలు, ఆయనలో పరలోకాన్ని చూడవలసిన ప్రజలు ఆయనలో రొట్టెని చూస్తూ వెతుకుతూ వెళ్తున్నారు. యేసుప్రభులో రొట్టెని కాదండి చూడవలసింది, రొట్టెలో క్రీస్తుని చూడాలి. ఏం చూడాలి? మన సంఘాల్లో విరుస్తున్నాం కదా, ఆ రొట్టెలో ఆశలు చూడకూడదు, ఆహారం చూడకూడదు, అది అందులో కోరికలు చూడకూడదు. అందులో ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. రొట్టెలో క్రీస్తుని చూడాలి, క్రీస్తులో రొట్టెని చూడకూడదు. కష్టం నేను చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం. రొట్టెలో క్రీస్తుని చూడాలి, క్రీస్తులో రొట్టెని చూడకూడదు. మరి రొట్టె రాదా అంటే వస్తుందండి, రొట్టె వస్తుందమ్మా, పిల్లలు వస్తారండి, ఆరోగ్యం వస్తుందమ్మా, ఉద్యోగం వస్తుంది తమ్ముడు,
ఇల్లు కట్టుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు కట్టుకుంటారు. మన పిల్లలకి చాలామందికి ఇల్లు లేవు, చాలామంది తమ్ముళ్ళకి బండి లేదు, వివాహం అయినప్పుడు నాకు అసలు వాచే లేదు, సైకిలే లేదు. ఒకప్పుడు మనకుండు లేదు కదా అని బైబిల్ పట్టుకున్నప్పుడే దేవుడు కారు, మేడ, మిద్ది, వాచీలు, గొలుసులు ఇచ్చేస్తే ఏమైపోతాం? దేవుణ్ణి మరి తిట్టుకుని వెళ్ళిపోతాం, బయటికి బలుపెక్కిపోతాం, గర్వం వచ్చేస్తుంది. ఎప్పుడు ఏం కావాలో అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. మనకు అవసరం లేనిది అయితే ఆయన ఇవ్వడు, మనకు కావలసింది తండ్రి తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే అసలైన వస్తువు మీరు తీసుకున్నప్పుడు ఆఫర్లాగా ఇవన్నీ మనకు వస్తాయి. కానీ అసలు లేకుండా ఆఫర్ ఇవ్వరు. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి మనం, చూసారా? కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభులో ఏం దొరుకుతుంది అని చూస్తున్నారంట, ఏం వస్తుందని చూస్తున్నారంట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభులో రొట్టెని చూశారు, ఈనాటి ప్రజలు కూడా యేసు ప్రభులోనే రొట్టెని చూస్తున్నారు. కానీ రొట్టెలో క్రీస్తుని చూసే త్యాగమూర్తులు కావాలి. రొట్టెలో క్రీస్తుని చూడాలి. రొట్టెలో క్రీస్తుని చూస్తే ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన విరిగిన విధానం కనబడుతుంది, ఆయన ఇచ్చిన రక్షణ కనపడుతుంది. అన్నీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నలిగిపోయినటువంటి విధానం కనపడుతుంది. అది చూడాలి మీరు. అది చూస్తే మనం మారుతాం. అది చూస్తే క్రీస్తుని భుజస్కంధాల మీద ఎత్తుకుంటాం. అది చూస్తే మన బ్రతుకులు మారాలనిపిస్తుంది. వింటున్నారా? సాతాను ఎంత తెలివైందో తెలుసండి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి ప్రియులరా. లూకా సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు. చూశారండి, సాతాను ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే. కాదా? దేవుని కుమారుడు కదా. మన సెమినార్లో ప్రసంగం చెప్పాను, దయ్యానికి దేవుడు తెలుసా అని. ఎంతమంది గుర్తుందమ్మా? గుర్తుందా? దయ్యానికి దేవుడు తెలుసా అని ప్రసంగం చెప్పానా? దయ్యం పరిగెట్టుకుంటూ వచ్చి యేసుప్రభు గారిని ఏమంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంది. మనవాళ్ళు ఏమంటారు? మరియమ్మ కుమారుడా అంటారు. ఆయన దేవుడేటంటాడు మూర్ఖుడు. విన్నారా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? వీళ్ళు మారరు, వీళ్ళు నాకు వదిలేయి అంటుంది. వింటున్నారా? అలాంటి దయ్యం, అలాంటి సాతాను ప్రభు దగ్గరకు వచ్చింది. అప్పటికే 40 రోజుల నుంచి భోజనం లేదు, నీళ్ళు లేదు, దీక్షలో ప్రార్థనలో ఉన్నాడు ప్రభు. ఏ సమయాన్ని వస్తే ఆ సమయం లొంగిపోతామో ఆ సమయానికి వస్తుంది దయ్యం. తెలుసా మీకు? మీ గురించి మీకంటే సాతానికి బాగా తెలుసు. నా గురించి నాకంటే దయ్యానికి బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం చేస్తే దేవుణ్ణి వదిలేస్తారో తెలుసు దానికి. అందుకే ఎంతకాలం విన్నా పట్టించుకోం మనం. 40 దినాలు ఆహారం లేకుండా ఉపవాసం ఉండి దీక్షలో ఉండి ప్రార్థన చేసుకుంటా ప్రభు దగ్గరికి. 40 రోజులు అన్నం లేని వాళ్ళకి ఫస్ట్ ఏం కావాలో చెప్పండి అమ్మా? ఆహారం కావాలా, బంగారం కావాలా? ఆడి కారు వద్దా? BMW వద్దా? సొంత హెలికాప్టర్ వద్దా? వద్దు. 40 రోజులు తినలేనోడికి ఫస్ట్ ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహా, దానికి ఎంత బాగా తెలిసిందో చూడండి. దానికి ఎంత బాగా తెలిసిందో చూడండి. మనం కూడా ప్రభువుని నమ్ముకుంటాం, మన సంసారాలు, మన కుటుంబాలు ఇంకా పేదరికంగానే ఉంటాం, పెద్దగా ఏమి డెవలప్మెంట్ ఉండదు. అప్పుడు మీరు దేనికోసం ఆలోచిస్తున్నారో అది ఇచ్చేస్తుంది. ఎలాగిస్తుంది? మిమ్మల్ని మార్చేస్తుంది. ఎందుకమ్మా ప్రభులో ఉండి నువ్వేం సంపాదించావు? ఇదిగో ఎల్లు ఒళ్ళు అమ్ముకో, శరీరాన్ని అమ్ముకో, ఎల్లు అబద్ధమాడు,
వెళ్ళి పరస బయట పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు, టక్కమని తీసుకొచ్చాయి అంటది. దానికి బాగా తెలుసు. 40 రోజులు ఉపవాసం ఉన్న ప్రభువారికి ఫస్ట్నే ఆయనకి భోజనం కావాలని తెలిసి వచ్చింది. ఎంత కుయుక్తితో చూడండి సాతానంటే. ఏమంటమ్మా చదవండి. నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పిన. బాగా వినాలి. ఏమంటుందమ్మా? 40 రోజులు భోజనం లేకుండా మలమల మాడిపోయి అయినా దీక్షలో విరమించకుండా దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రభువారి దగ్గరికి 4 అరల క్యారేజీ తీసుకుని రాలేదు. మనిషి దగ్గరికి వచ్చినట్టు ఓ రాయి పట్టుకొచ్చిందంట, రాళ్ళు పట్టుకొచ్చిందంట. పట్టుకొచ్చి ఏమంటుందమ్మా? ఆకలితో అలమంటించిపోతున్న ప్రభు దగ్గరికి రాయి పట్టుకొచ్చి ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే మరి అవన్నీ ఎందుకు? ఆకలి తీర్చే మనసు ఉంటే రాయినిచ్చి రొట్టుగా చేసుకో ప్రభు అని చెప్పాలి. అంతేగాని నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు బలవంతుడు అయితే, నీకు పౌరుషం ఉంటే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు ఆలోచించండి పిల్లరా. ఇవన్నీ ఎందుకు చూడండి. ప్రభు దగ్గరకు వచ్చి రాతినిచ్చి ఏమా? లోకాసువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పండి. ఏమంటే రాయి రొట్టె అవుతుందండి? అసలు రాళ్ళు రొట్టెలు అవుతాయా? అవ్వా? యేసుక్రీస్తు ప్రభువారు రాతిని రొట్టెగా చేసుకోగలడని తెలుసా తెలీదా? దానికి తెలుసు. యేసుప్రభు అంటే మాట్లాడే సృష్టిని నడిపిస్తున్న విశ్వ చక్రవర్తి అయిన మహాచక్రవర్తి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఏంటో, ఆయన టాలెంట్ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఎవరికి తెలుసు? సాతానుకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళని రొట్టెగా చేయగలడనే సంగతి ఎవరికి తెలుసు? సాతానుకి తెలుసు. యేసుప్రభు గారు మృతులను సజీవుడిగా చేయగలడని ఎవరికి తెలుసు? సాతానుకి తెలుసు. యేసుప్రభు గారు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడానికి వాహనం అవసరం లేదు. చాలా గొప్పవాడు. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఏమ్మా? మంచి మాట ఉంటుందండి, బాగా వినాలి. బైబిల్ అంటే చిన్నది కాదండి, దేవుడు అంటే చిన్నవాడు కాదండి, చాలా గొప్పవాడు. ఒక మంచి మాట చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం అందరూ బాగా వినాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలోనండి యేసుప్రభు గారు చనిపోయారు, తిరిగి లేచారు, గలిలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. అప్పటికి ఆయన సమాధిని గెలిచి సజీవుడిగా లేచాడు. అప్పుడు ఏం జరిగిందో బాగా వినాలండి. మీరు ఎక్కడ ఏ చర్చిలోనూ వినండి ఇలాంటి మాటలు. అంటే మరి వేరే వింటాం కానీ మనం ఇలాంటివి చూడలేము. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతిని బట్టి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా కోపపడకండి, చక్కగా విందామండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రజలందరూ చూస్తున్నారు, రెడ్ హ్యాండెడ్గా అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమైపోయాడు. ఆరోహణం అంటే అర్థం ఏంటమ్మా? కింద నుంచి పైకి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు ఇంగ్లీష్లో. ఆరోహణం అంటే కింద నుంచి ఇలా పైకి వెళ్ళడం. అలా ఏం పైకి వెళ్తాయమ్మా మీకు తెలిసి చెప్పండి? రాకెట్లు వెళ్తాయి, ఉపగ్రహాలను తీసుకెళ్ళి రాకెట్లు వెళ్తాయి, విమానాలు వెళ్తాయి, హెలికాప్టర్లు వెళ్తాయి, పక్షులు వెళ్తాయి కదా. ఆరోహణం అయ్యాడంట. అందరూ చూస్తుండగా ప్రజల మధ్య నుంచి యేసుప్రభు గారు ఏం చేశాడంట? బాగా వినాలి, బాగా వినాలి. నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను కదా, నేను ఇలాగ దీంట్లోంచి దూరిపోయి పైకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందా మీకు? ఆశ్చర్యంగా ఉంటుందా? పారిపోతారా? ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు యేసుప్రభు గారు ఇలా నిలబడి ఇలా పైకి వెళ్ళిపోతున్నాడంట. అప్పటికి విమానం కనిపెట్టలేదు, అప్పటికి ర్యాకెట్ లేదు, ఏమండి, అప్పటికి మిసైల్స్ లేవు,
భూమి మీద నుంచి ఆకాశంలోకి ఎగిరేటువంటి వస్తువులు ఏమి లేవు అప్పుడు హెలికాప్టర్ లేదు, విమానం లేదు, ర్యాకెట్ లేదు. 1919వ శతాబ్దంలో కనిపెట్టారు విమానాన్ని రైట్ బ్రదర్స్. 1901 ఎప్పుడో కనిపెట్టారు, 1వ సంవత్సరంలో కనిపెట్టారు విమానాన్ని. మరి ఇప్పుడు యేసుప్రభు గారు అపోస్తుల కార్యాలలో అందరూ చూస్తున్నప్పుడు విమానం లేదు, ర్యాకెట్ లేదు, ఉపగ్రహం ఇంకేమీ లేదు. నిలబడిన చోట నుంచి ఇలాగ ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతున్నాడంటే ఎలాగెళ్ళాడు? ఆయన అలాగ ఒక్కడగా వెళ్ళిపోయిన 1800 సంవత్సరాల తర్వాత మరల విమానం కనిపెట్టారు. ఎవరండి ఆయన పరలోకంలో ఏ మానవ వాహనం అవసరం లేకుండా భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన మహానుభావుడు. అప్పటికి విమానం ఏది, హెలికాప్టర్ ఏది, అప్పటికి ఉపగ్రహం ఏది, అప్పటికి స్పేస్ షూట్ ఏది? దేవుని బిడ్డలారా, అలాంటి మహానుభావుడైన, అంత గొప్పవాడైన ఈయన ఇంత గొప్పవాడైన సంగతి ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చదువుదాం. అపవాది, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే దానికి తెలుసు దేవుడు కుమారుడు అంటే పౌరుషం వస్తుందని. ఒరే నువ్వు నిజంగా పలానాడు అయితే ఏమంటాం మనం? రెచ్చిపోతాం. ఒరే ఇంత స్పీడ్గా నడిపే బైక్ తీసుకుని స్లోగా వెళ్తావేట్రా, నీకు పౌరుషం లేదా, నువ్వు కుర్రాడు కదండి, ఏమైపోతాం? మన వాళ్ళు 8 అంకేసేస్తారు ఇలాగా. ఎవడన్నా అన్నాడనుకో రెచ్చిపోతాం. బాబోయ్, మరి మీరు నా మాట విని ఒకసారి చెక్ చేయండి. రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా బండి సర్రమంట వచ్చేస్తుంది అనుకోండి, మీకు నో డౌట్ ఆడు కుర్రాడై ఉంటాడు. ఖచ్చితంగా ఆడు యవనస్తుడై ఉంటాడు. ఏమండి, యవనస్తులకు బ్రేకులు అవసరం లేదు, అలాంటి బళ్ళు వచ్చి నడిపేస్తారు. ఎలాగుందో లోకం. ఏమండి, చిన్నప్పుడు సైకిల్ వెళ్ళిందంటే మళ్ళీ 2 గంటల దాకా ఎవడో వచ్చాడు కాదు. ఇప్పుడు బండికి జానడ గ్యాప్ ఉండలేదు. సిటీలో కాదండి, పల్లెటూళ్ళలో రోడ్డు దాటడానికి భయపడిపోతున్నాం, భయం వేసేస్తుంది. మొన్నటిదాకా మా చాగల రోడ్డు చక్కగా గోతులుగా ఉండేప్పుడు చాలా బాగుండేది. రోడ్డు బాగాలేదండి, గోతులని అనకండి, ఎప్పుడు అయ్యే మంచివి తెలుసండి. గోతులుగా ఉన్నప్పుడేమో తిట్టుకుంటాం, పోన్లే గోతులు వెళ్తున్నారు కదా అని, గుంటల్లో పడుతున్నారు కదా అని చెప్పేసి షాపుగా వేసారనుకోండి, చంపేస్తాం కదా. చెప్పండి, గుంటలతో గోతులతో ఉంటే బాగుంటుందా? చాలామంది బ్రతుకుతారండి, అప్పుడు బ్రతుకుతారు. అదుపు ఆజ్ఞ లేకుండా తిరిగేస్తున్నారు పాపం. చాలామంది ఇప్పుడు మరణాలు చూస్తుంటే చచ్చిపోయే వాళ్ళు పిల్లలేనండి, పెద్దోళ్ళు కాదండి. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు, తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. భూమి మీద బలవంతులుగా దేవుడి కోసం బ్రతకవలసిన మనుషులు అకాలంగా ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారు. మరలా భూమి మీదకి రాగలుగుతాం మనం? అందుకే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనం ఒక రాజ్యంలోకి వచ్చాం, ఒక గొప్ప ప్రభువుని నమ్ముకున్నాం. ఆయన సాధారణమైనడు కాదు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి సాతాను అంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్టు, నువ్వు దేవుని కుమారుడు అయితే నాయనా ఈ రాయిని రొట్టె అగినట్టు దాంతో చెప్పంటుంది. యేసు ఏం చేయగలడు? రాతిని రొట్టెగా మార్చగలడు, నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు, మృతుడిని సజీవులుగా మార్చగలడు, కఠిన హృదయాన్ని కరిగించగలడు. అందుకే ప్రియమైన సోదరిమణులారా, యేసుక్రీస్తు ప్రభులో ఇది చూడాలి మనం. యేసుక్రీస్తు ప్రభులో రొట్టెను కాదు, రొట్టెలో క్రీస్తుని చూడాలి. ఎప్పుడైతే క్రీస్తులో త్యాగాన్ని, ప్రేమని, సహనాన్ని, రక్షణని, పరలోకాన్ని, నిత్యజీవాన్ని చూస్తారో అప్పుడు మీరు కోరుకునేటువంటి ఇల్లు, వాకిలి, స్వస్థత ఇవన్నీ ఏంటని చెప్పన్నది ఆఫర్స్ వస్తాయి మీకు అన్నిని.
వింటున్నారా? అవన్నీ వస్తాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభులో అందరూ కూడా ఏం దొరుకుతుందా తిందామని చూస్తారు. రొట్టె దొరుకుతుందా, ద్రాక్షరసం దొరుకుతుందా, డబ్బు దొరుకుతుందా, వీసా దొరుకుతుందా అని చూస్తారు కదా. ఇవన్నీ తెలిసే పౌలు గారు మొదటి శతాబ్దంలో ఎంత గొప్ప మాట రాశారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24. నేను మీకు అప్పగించిన దానిని, ఆయన రొట్టె విరుస్తూ రొట్టె చూపించి, ఇది మీకు ఇస్తున్నాను కదా, ఇది నాకు ఎవరిచ్చారంటే ప్రభు వల్ల నేను పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి, ఆ రాత్రి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారంట అప్పగించబడిన రాత్రి అంటే నేను తెల్లవారి చనిపోతాను అనే సంగతి తెలిసినప్పుడు ఎలా ఉంటుందండి ఫీలింగు? డాక్టర్ గారు ఎవరైనా నువ్వు రేపు చచ్చిపోతావంటే ఫీలింగ్ ఎలా ఉంటుందమ్మా? డాక్టర్స్ ఎవరైనా మీకు వచ్చి, అయ్యా నీవు ఒక్కరోజే బ్రతుకుంటావు, రేపటి నుంచి చచ్చిపోతావంటే ఎలా ఉంటుంది? అమ్మా చచ్చిపోతానని డాక్టర్ గారు చెప్పారంట, బోటి గోంగూర ఉండమంటారా? చెప్తారా? అమ్మా డాక్టర్ గారు చనిపోతారని చెప్పారమ్మా, నాకు పల్సర్ బైక్ కొనమంటారా? ఒకవేళ వాళ్ళు కొన్నా ఏమంటాం? అమ్మా చచ్చిపోయేవాడికి పల్సర్ బైక్ ఎందుకు, బోటి గోంగూర ఎందుకు, చికెన్ 65 ఎందుకు, దమ్ బిర్యానీ ఎందుకమ్మా, వెళ్ళిపోతాను కదా అని వైరాగ్యంతో మాట్లాడతాం. అలాగే యేసుప్రభు గారు చనిపోతానని తెలిసిన రాత్రి రొట్టె విరుస్తున్నాడంటే ఏంటి? ఆనందంగా సంతోషంగా చర్చిలో విరిచేసుకుని శుభ్రంగా తినేసేసి కొట్టుకు చచ్చిపోతున్నారు. కొన్ని సంఘాల్లో కొట్టేసుకుంటారు తెలుసా? చందా వేసే వరకు కాముగా ఉంటారు, ఆఖరి ప్రార్థన వరకు కాముగా ఉంటారు, ఆశీర్వాదం వరకు కాముగా ఉంటాడు. మళ్ళీ ఆడి పేరు ఆశీర్వాదమే, ఆడి పేరు ఆశీర్వాదం, ఇడి పేరు అబ్రహమే. ప్రార్థన అయిపోగానే ఏం చేస్తారు? చందా లెక్కటి కొట్టేసుకుంటారు, అంతే కొట్టేసుకుంటారు. మీకు తెలిసో తెలీదు, చాలా సంఘాల్లో పోలీసు వాళ్ళ దగ్గరుండి సంఘాలు నడిపిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! తెలుసండి, 2 గంటలు వాళ్ళు ఆరాధించుకుంటారంట, 2 గంటలు వీళ్ళు ఆరాధించుకుంటారంట. ఇద్దరు కలిసి ఆరాధించుకోరంట. ఈడ ఆరాధన ఆరాధన అంటాక ఎవడు ఖాళీగా ఉన్నాడు పైన? వీళ్ళదొక వర్షిప్ అంట, వాళ్ళదొక వర్షిప్ అంట. ఈ 2 టైటానిక్ షిప్లు. ఎవరు ఖాళీగా ఉన్నారు పైన? కలిసి ఉండండి రా బాబు అని దేవుడు చెప్తే కొట్టుకు చచ్చిపోయి పోలీసుల దగ్గర పెట్టుకుని మనం సంఘాలు నడుపుకుంటున్నామంటే ఎంత దౌర్భాగ్యం అండి! అలాంటి సంఘాలకి సేవకులు అవసరమా అండి? అలాంటి సంఘంలో ఉన్న బిడ్డలు మారుతారండి, రక్షణ ఉంటుందండి వాళ్ళకి. అందుకనే దేవుని బిడ్డలరా బాగా ఆలోచించాలి. ఏంటమ్మా, నేను మీకు ఇచ్చిన దానిని ప్రభు వల్ల రాత్రి పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, చూడండి రొట్టెలో ఏం చూడమని చెప్పాడో చూడండి. యేసు ప్రభు గారు రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. రొట్టె కాదు ఇది, బేకరీలు అమ్మేది కాదు, ఇది బేకరీలు అమ్మేది కాదు. తెలుసండి, దుబాయ్, మస్కట్, కువైట్ ఇలాంటి దేశాల్లో ఏమండి, మరి అబుదాబి ఇలాంటి కంట్రీస్లో నేను చూసినప్పుడు ఫ్రెష్ ఉంటాయండి రొట్టెలు. ఒలేవల పిండితో చేసినవి చాలా బాగుంటాయి, ఫ్రెష్. అవి ఎలాగనుకుంటున్నారు? తిమింగ్లాలు వచ్చినట్టుగా అప్ టు డేటు ప్రొద్దుటే ఫ్లైట్లు వచ్చేస్తాయి. కూరగాయలు, మాంసాలు, తెలుసండి. రొట్టెలు అంటే బేకరీలో మనం తినే రొట్టెలు కాదండి, చపాతీల్లా ఉంటాయి కదా, చెప్పుకుంటాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. అప్ టు డేట్ అండి, అప్డేటెడ్గా ఉంటాయండి. అంటే ఏ రోజుది ఆ రోజే, ఎప్పటిదప్పటికే ఫ్రెష్గా వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది. అలాగ అమ్మకపోతే ఊరుకోరు. మాంసం నిన్న కోసిన దాన్ని ఎలా తీసేస్తారు మన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి, అలా కుదరదు. ఎందుకంటే పొద్దున్నే కమిషనర్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తారు అక్కడ, ఎంత బాగుంటుందో.
రాజులు పరిపాలన కలిగిన గల్ఫ్ దేశాల్లో ఆ దేశాలు అలా బాగుండవు. ఎందుకంటేనండి ఒక పరిపాలన జరుగుతూ ఉంటుంది. మన ఊళ్ళ ఇందులో ఒక వారం రోజులు ఉంటారు, నెక్స్ట్ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. వీడికి ఏమైనా తేడా వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోతా మనల్ని తీసిపోతున్నారు. ఈ అయ్యగారు జంపు జిల్లాలో మారిపోతూ ఉంటాడంట, మనమేమో వీళ్ళకి ఓటేసేస్తూ ఉండాలంట. అంటే ఓటర్లని ఎంత ఇదిగా వాడుకుంటున్నారో చూడాలి మీరు. వీళ్ళు పార్టీ మారిపోతారంట, మనమేమో వాళ్ళ కూడా వెళ్ళిపోవాలంటే కళ్ళు మూసుకొని. అలా కుదరదు. అప్ టు డేట్ చక్కగా ఏ తేదీ ఆ తేదీకే ఉంటాయి. నేను చూశాను, బీఫ్ ఉందనుకోండి, పాకిస్తాన్ బీఫ్ అని రాసి ఉంటుంది, దాని మీద పాకిస్తాన్ గొడ్డు మాంసం రాసి ఉంటుంది, ఆస్ట్రేలియా గొడ్డు మాంసం అని రాసి ఉంటుంది, తెలుసండి, లోకల్ బీఫ్ అని రాసి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ ఏ దేశం నుంచి తెచ్చారో దాని మీద రాసి ఉంటుంది. నేను ఊజు దేశానికి సంబంధించిన కోడి చూశాను. నేను ఊజు దేశం అంటే ఎవరుంటారమ్మా అక్కడ? ఎవరుండేవారు? యోబు గారిని. కోడి ఉందండి, ఇంత ఎత్తు ఉంది, కాళ్ళ నిండా వెంట్రుకలే, చాలా బాగుంది. చూసారా? అంత బాగా అంత చక్కగా ఉండేదన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రొట్టెని విరిచి చూపిస్తూ ఇది మీ కొరకైన నా శరీరం అంటే అర్థం ఏంటి? దీంట్లో మీరు నన్ను చూడండి, నాలో రొట్టె చూడకండి. చదువమ్మా. మీరు ఈ రొట్టెని విరిచినప్పుడల్లా ఎవరి జ్ఞాపకం రావాలి? బేకరీ వాడు, దాని మీద పెట్టిన క్రీము, దాని మీద పెట్టిన కొవ్వొత్తు, క్యాండిల్, ఇవి కాదు. విన్నారా? రొట్టెను చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? క్రీస్తు గుర్తు రావాలి. కానీ చాలామందికి రొట్టెను చూస్తే ఎవరు గుర్తొస్తారు? యేసుని చూస్తే ఎవరు గుర్తొస్తారు? రొట్టె గుర్తొస్తుంది. యేసులో రొట్టెను చూడకండి. అంటే యేసులో ఆహారం దొరుకుతుంది అనుకోకండి, యేసులో ఏదో వరాలు వస్తాయనుకోకండి, అవి తర్వాత అండి. అవి యేసులో చూడవలసింది క్రైస్తవ బిడ్డలారా, ఆయనలో త్యాగం కనపడాలి. అందుకే విరుస్తున్నాడు. నేను విరిగిపోతున్నాను చూడండి, దానిని విరిచాను చూడండి, విరిచాను, అలా నేను విరిగిపోతున్నాను. ఇది చూడండి రా బాబా అంటుంటే ఆయనలో ఇది చూడండి ఎవరన్నా. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, దానిని జ్ఞాపకం చేసుకున్నట్టుకై అది రొట్టెలో క్రీస్తుని చూడడానికి జ్ఞాపకం చేసుకోండి. నేర్చుకోండి తమ్ముళ్ళు, నేర్చుకోండి అమ్మా క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎంతకాలం మోసకరమైన జీవితాలు జీవిస్తాం, ఎంతకాలం లేని వాటి కొరకు ఆశపడతాం. కొంతకాలం ఉండడానికి వచ్చిన మన జీవితంలో ముగింపు దగ్గరకు వచ్చినా సరే మాయబోధలే వింటే ఎలా మరి మన జీవితం, ఎలా మన బ్రతుకు చూడండి. అందుకే ఫస్ట్ క్రీస్తులో రక్షణ చూడండి. ఏమా? క్రీస్తులో రొట్టెని చూడకండి, అది వస్తుంది. ఆరోగ్యం కావాలా? ఆయన ఇస్తాడు. ఐశ్వర్యం కావాలా? తగినంత ఇస్తాడు. ఉద్యోగం కావాలా? ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ఏంటి? ఆయన ఇవ్వకపోతాక ఆయన ఎవరు? అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయం మళ్ళీ చదువుకుందాం, ముగించుకుందాం. 3-4 వచనాలు. 4వ వచనం, ఒక రాయిని తీసుకొచ్చి యేసుకు చూపించి, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు. ఆహా, యేసుప్రభు గారికి రాతిలో ఏం చూపిస్తుంది? రొట్టెని చూపిస్తుంది. యేసుప్రభు గారికి రాయి తీసుకొచ్చి ఏం చూపిస్తుందమ్మా? రొట్టెని చూపిస్తుంది. రాతిలో రొట్టె ఉంది తినబోయా అంటుంది. మరి మనకేం చూపించింది? యేసుప్రభు గారికి ఏమో రాతిలో రొట్టెని చూపిస్తుంది, మనకే యేసులో రొట్టెని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభులో రొట్టెని చూపిస్తుంది. చూడవలసింది యేసుప్రభులో త్యాగం. క్రైస్తవ బిడ్డలకు కావలసింది రక్షణ, క్రైస్తవ బిడ్డలకు కావలసింది పరలోకం, నిత్యజీవం. అబ్బో, డబ్బులు పెట్టి కొనలేని పరలోకపు సంపదలు ఎన్నో క్రీస్తులో ఉన్నప్పుడు తుచ్చమైన దాని కొరకు ఆశపడితే మహాభాగ్యాన్ని కోల్పోతాం. అలాగని దేవుడు ఇవ్వడని కాదు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మనకి ఏ అవసరత ఉన్నా తీర్చేటువంటి పరమ తండ్రి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగించే ముందు మంచి మాట, క్రీస్తులో ఏం చూడాలి? క్రీస్తులో త్యాగం చూడాలి.
రొట్టెలో క్రీస్తుని చూడాలి. రొట్టెలో క్రీస్తుని చూడాలి, క్రీస్తులో రొట్టెని చూడకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపాల నుంచి విడిపించిన మా కన్న తండ్రి, మీ బిడ్డల దూర ప్రాంతాల నుంచి కూడా మీ సన్నిధికి వచ్చారు. మా గ్రామం నుంచి కూడా తమ్ముడోళ్ళు పెద్దలందరూ కలిసి వచ్చారు. మీ మాటల మాధుర్యంతో మీ బిడ్డలకి మీ వాక్యం చెబుతున్నాం. విమర్శలకు నాయన నిందలకు తట్టుకుని కూడా మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మనుషులకు భయపడేవారుగా కాకుండా నరకములో వేసే తండ్రికి భయపడండి అని చెప్పిన మా ప్రభు మాటను గౌరవిస్తూ పరిచర్యను తీసుకెళ్తుండగా ఆయా ప్రాంతాల నుంచి చూస్తూ ఆత్మీయ మేలులు పొందుతున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సంఘాలు మీ బిడ్డలను అందరినీ దీవించి కాపాడండి. మా కొరకు పొంచి ఉన్న కీడు నుంచి తప్పించండి. ఇదిగో తండ్రి, మా గ్రామంలో ఓ చిన్న బిడ్డ అనారోగ్యంతో ఉన్నారు నాయన. మరి సంవత్సరంన్నరలోనే నీ బిడ్డకు నాయన గుండె ఆపరేషన్ జరుగుతుందని విన్నాం. దయ చూపించండి. తల్లిదండ్రులకు శాంతినివ్వండి నాయన. కోలుకునే బిడ్డ మీ కొరకు ప్రయోజకులుగా మారటానికి సహాయం చేయండి. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు, మనసు పాడైపోయిన వాళ్ళని దగ్గరికి తెచ్చుకునేటువంటి మీ కృప మీ దగ్గర ఉంది. మీ కాపుదలను గ్రహించండి. బిడ్డకి స్వస్థత ఇవ్వండి. క్షేమంగా ఆపరేషన్ పూర్తి చేసుకోవడానికి సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.